హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీకు యూనివర్స్ ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఇప్పుడు మీరు ఈ వీడియో కనుక మీరు వాచ్ చేస్తుంటే ఇది ఒక సైన్ అనుకోండి. యూనివర్స్ మీకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకొని ఈ వీడియో బిలీవ్ చేసి చూడండి. ఓకేనా? బికాస్ ఈ వీడియో నేను చాలా లేట్గా చేస్తున్నాను అండ్ నేను చేయాలని అనుకోలేదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ సమ్హౌ ఆర్ అదర్ వే నాకు వీడియో చేయాలి అని యూనివర్స్ నుంచి కొంచెం సైన్స్ లాగా వచ్చాయన్నమాట. అందుకని నేను చేస్తున్నాను, లేట్ అయినా కూడా. సో ఈ వీడియో కనుక మీ కళ్ళ ముందు వస్తే ఇందులో నుంచి ఏదో ఒక మెసేజ్ అయినా, అట్లీస్ట్ వన్ మెసేజ్ మీకోసం ఉంది అని చెప్పి అర్థం చేసుకోండి. మీకు రెజొనేట్ అయితే కనుక డెఫినెట్గా ఇందులో వచ్చే మెసేజ్ మీ లైఫ్కి యూజ్ అవుతాయి అని చెప్పి పాజిటివ్గా తీసుకోండి. ఓకేనా? సో అది ఏ మెసేజ్ అయినా అయి ఉండొచ్చు. సో నేను పర్టికులర్ టాపిక్తో చేయట్లేదు. యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ టైంలో, మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూశారు అంటేనే సంథింగ్ ఈజ్ దేర్ ఫర్ యూ ఇన్ దిస్ వీడియో అని అర్థం చేసుకోండి. ఓకేనా? సో చూద్దాం మరి యూనివర్స్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకు ఏం తెలియాలి అని యూనివర్స్ ఈ వీడియో చూడమని చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో మీరు దేని గురించి అయినా డీప్గా థింక్ చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, అది ఒక పర్సన్ గురించి అయి ఉండొచ్చు, లేదా కెరియర్ గురించి అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, హెల్త్ గురించి అయి ఉండొచ్చు, ఫ్యామిలీ గురించి అయి ఉండొచ్చు. సో దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ని ఆర్ ఆ పర్సన్ని ఏమంటారు ఆ సినారియోని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఏం కావాలి, యూనివర్స్ నుంచి మీకు ఏ ఆన్సర్స్ కావాలి అని చెప్పి జస్ట్ ఒక్కసారి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 1 minute ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఒక 30 seconds జస్ట్ మీ కళ్ళు మూసుకొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే? ఆ సిచ్యువేషన్ గురించో, ఆ పర్సన్ గురించో, ఆ సినారియో గురించో జస్ట్ ఒకసారి ఆలోచించండి. సో దట్ మీకు యూనివర్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. ఓకేనా? సో జస్ట్ బీ కామ్, కంపోజ్. నేను ఒక 20 seconds ఈ వీడియోని పాజ్ చేస్తాను, దెన్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో దట్ మీకు కావాల్సిన ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వస్తాయి అని బిలీవ్ చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఒక 20 seconds పాజ్ చేస్తున్నాను. మీరు కూడా ఆ సినారియోని గుర్తు తెచ్చుకొని ఆలోచించుకోండి. సో దట్ మీకు కావాల్సిన ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వస్తాయి. ఓకే? Okay, so let's start the video. Universe, please clarify what message you want to give to my collective. ఎందుకు ఈ వీడియో సడన్గా చేపిస్తున్నారు యూనివర్స్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మీరు ఏం ఆన్సర్స్ ఆర్ ఏం మెసేజ్ వీడియో చూసే నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు? ప్లీజ్ క్లారిఫై చేయండి. Please clarify, universe. Please clarify. Okay, Temperance, 7 of Cups, the Sun, the Magician, 9 of Wands, 5 of Cups, 8 of Cups, and Queen of Wands. Okay,
అండ్ ద లవర్స్. ఓకే, ఓకే. సో ఇక్కడ నాకు మల్టిపుల్ సినారియోస్ వస్తున్నాయి. సో నేను ఒక్కొక్క సినారియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ కేర్ఫుల్గా వినండి. బికాజ్ చాలామంది వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినారియో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు. సో అందుకోసం అని చెప్పి డిఫరెంట్ సినారియోస్ డిఫరెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ బీ రిలాక్స్. సో ఫస్ట్ వచ్చేసి నాకు టెంపరెన్స్ వచ్చింది. అంటే మీ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, బ్యాలెన్స్ అనేది రాబోతుంది. సో మీరు దేని గురించి అయినా డీప్గా థింక్ చేస్తూ నా లైఫ్ ఏంటి ఇంత గందరగోళంగా ఉంది, ఏంటి ఏం అర్థం కావట్లేదు అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది ఆ పర్టిక్యులర్ సినారియోకి ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో అది వచ్చేసి ఒక సినారియో. సో నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై టెంపరెన్స్ హియర్ ఇన్ వాట్ టర్మ్స్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ కలెక్టివ్స్ విల్ గెట్ బ్యాలెన్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై టెంపరెన్స్ హియర్, ప్లీజ్ క్లారిఫై. టూ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, మీరు దేని గురించో చాలా చాలా అంటే మీరు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదో ఒక సిచ్యుయేషన్ గురించి ఆర్ ఎల్స్ ఒక వర్క్ గురించి బాగా ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. స్టెప్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని చాలా డీప్గా థింక్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ యాక్షన్ అనమాట. అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అందుకని యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే కన్ఫ్యూజన్స్లో ఉన్నారో ఇప్పటి వరకు స్టెప్ తీసుకోవాలా వద్దా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారో ఆ సిచ్యువేషన్స్లో మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. అంటే మీరు ఒక స్టెప్ తీసుకుంటేనే ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ అనేది లైఫ్లో వస్తుంది. అది కూడా చాలా చాలా ఫాస్ట్గా మీరు ఒక నిర్ణయం తీసుకొని స్టెప్ తీసుకోవాలి. సో దట్ మీకు జస్టిస్ జరుగుతుంది. సో అది ఏంటి అనేది మీరు చూసే ఈ వీడియో చూసే పర్సన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మీరు దేనికోసం ఒక డైలమాలో అంటే మీరు బేసిక్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మీరు బయటకు రావాలి. దేనికోసమో మీరు చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు తెలుసు మీ దగ్గరే ఆన్సర్స్ ఉన్నాయి. ఈ స్టెప్ నేను తీసుకుంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది, ఆర్ ఎల్స్ జస్టిస్ వస్తుంది, ఆర్ ఎల్స్ ఒక పీస్ వస్తుంది అని మీకు తెలుసు. సో ఆ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వచ్చేసి లేదా కన్ఫ్యూజన్స్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, దేనికోసం అయితే ఆలోచిస్తున్నారో, ప్లాన్ చేస్తున్నారో దానికోసం స్టెప్ తీసుకోండి. చాలా చాలా ఇంకా ఏం ఆలోచించకుండా స్టెప్ తీసుకోండి. సో దట్ మీకు జస్టిస్ వస్తుంది, లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఒక సినారియో. సో ఇది కొంతమందికి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో అది ఎంతమందికి అయింది అనేది మీకే తెలియాలి మీ సిచ్యువేషన్స్ని బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 of Cups. సో 7 of Cups ఇస్ బేసికలీ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీకు. సో అది ఏంటి, ఎందుకు అనేది క్లారిఫై చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై 7 of Cups హియర్, why 7 of Cups here, universe? What is the scenario? Please clarify. 7 of Swords. Okay, something has happened in your life. ఏదో మీ లైఫ్లో జరిగింది, ఏదో ఒక చీటింగ్ జరిగింది. ఒక again 7, all 7s are there. సంథింగ్ ఈజ్ దేర్ అండి. మీ లైఫ్లో ఒక బెట్రేయల్ జరిగింది, ఒక మోసం జరిగింది, ఒక ద్రోహం జరిగింది, చీటింగ్ జరిగింది. దానికోసం మీరు ఆలోచిస్తున్నారు. అది ఏదైనా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ రిలేషన్షిప్ కాకుండా కెరియర్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, వర్క్ దగ్గర మీకు ఏదో అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది, ఆర్ ఎల్స్ చీటింగ్ జరిగిందని మీరు ఆలోచిస్తున్నారు. సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఏదైతే మీకు చీటింగ్ జరిగిందో, ఏదైతే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించింది జరిగిందో వాటన్నిటికీ చెక్ పెట్టబోతున్నారు.
వాటన్నిటిని మీరు ఏమంటారు ఆపోజిట్గా వెళ్ళి వాటిని మీరు ఎదుర్కొనే శక్తి మీకు యూనివర్స్ ఇవ్వబోతున్నారు. బికాజ్ మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. సో మీరు చాలా న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ మీకు రాబోతున్నాయి. సో అందుకని మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏ ఆపర్చునిటీని తీసుకోవాలి అని చెప్పి మీరు చాలా చాలా క్విక్గా ఉండాలన్నమాట. అంటే చాలా ఎలా చెప్పాలంటే క్విక్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. మీ కళ్ళ ముందు ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు దేన్ని చూస్ చేసుకోవాలి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా మీకు కరెక్ట్ అనుకునే దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. సో దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని మీరు తెచ్చుకోవాలి. దానివల్ల న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అండ్ మీకు చాలా క్లారిటీ కూడా వస్తుందన్నమాట. వన్స్ మీ దగ్గర ఒక ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, మల్టిపుల్ చాయిసెస్ మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఏది మీరు తీసుకోవాలి అని చెప్పి. సో ఏదైతే ద్రోహం జరిగింది, ఏదైతే చీటింగ్ జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారో దానికి ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో అది ఏదైనా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్పా, కెరియరా, జాబా, బిజినెసా. ఒకవేళ బిజినెస్లో మీకు చీటింగ్ జరిగింది, మీరు లాస్ అయ్యారు అన్నా కూడా యూనివర్స్ మీకు ఇంకా న్యూ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా. సో ఇదొక సినారియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సన్. సో అది కూడా క్లారిఫై చేద్దాం. యూనివర్స్ మై సన్ హియర్, ప్లీజ్ క్లారిఫై. మై సన్ హియర్, ప్లీజ్ క్లారిఫై యూనివర్స్. జడ్జిమెంట్. ఓకే, మీకు ఏదో ఒక సిచ్యువేషన్లో మేజర్ జడ్జిమెంట్ రాబోతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో అది రావట్లేదు, నాకు ఆ సక్సెస్ రావట్లేదు అని పెయిన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు దాని మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అది వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ అది రావట్లేదు అని బాధపడుతున్నారు. బట్ అది చాలా చాలా స్లోగా వస్తుంది మీ దగ్గరికి. అందుకనే మీరు ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. బట్ వస్తుంది, స్లోగా వస్తున్నా కూడా వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు అనుకున్నది మీ దగ్గరకు వస్తుంది. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది నియర్ ఫ్యూచర్లో. బికాస్ మీకు ఆ డెస్టినేషన్ అనేది రాసిపెట్టుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ మీరు దేనికోసం అయితే ఆలోచిస్తున్నారు అంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఫస్ట్ థింగ్ అది మ్యాక్సిమమ్ కైండ్ ఆఫ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా నాకు అనిపిస్తుంది. అందుకనే మీరు ఇంత పెయిన్ఫుల్గా ఉన్నారు. అంటే మీకు ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా మీకు ఒక హ్యాపీనెస్, అంటే ఒక చిన్న పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తేనో, ఒక ఐస్ క్రీమ్ ఇస్తేనో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారనమాట ఆ డెసిషన్, ఆ సక్సెస్ మీకు వస్తే. సో మోస్ట్లీ అది కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు, లేదా ఒక రిలేషన్షిప్ వైజ్ కూడా అయి ఉండొచ్చు. బికాస్ బోత్ ఆర్ చాలా మేజర్ థింగ్స్ అనమాట లైఫ్లో. సో అందుకనే అది మీకు డిలే అవుతుంది. సో ఆ డిలే అవ్వడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెస్ అవుతున్నారు, బ్యాక్ స్టాబింగ్గా ఫీల్ అవుతున్నారు. బట్ మీకు ఆ ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది మీ లైఫ్లో. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. వెంటనే జరగదనమాట. చాలా 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 స్లో మూవింగ్గా మీ దగ్గరకు వస్తుంది. అంటే చాలా టైం పడుతుంది అనమాట ఇది రావడానికి. బట్ వస్తే మాత్రం మీకు చాలా పెద్ద సక్సెస్, చాలా మంచి జడ్జ్మెంట్స్ అనేది మీకు లైఫ్లో వస్తుంది. ఓకేనా. సో అదొక సినారియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజిషియన్. Universe, please clarify why magician here. Please clarify. Why magician here? Please clarify. 4 of Cups. Okay. యాక్చువల్లీ మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు, డీప్గా థింక్ చేస్తున్నారు. మీరేదో లాస్ అయ్యారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. సో దానికోసం మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు ఒకటి కావాలి, అది ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఒక ఆపర్చునిటీ అయి ఉండొచ్చు. దాన్ని మీరు మిస్ చేసుకున్నారు. అందుకని మిస్ అయిన దానికోసం మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మిస్ అయింది మళ్ళీ కావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని మీ మేనిఫెస్టేషన్ మోస్ట్లీ అది కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు. సో కెరియర్లో ఒక న్యూ బిగినింగ్ కోసం మీరు వెయిట్ చేస్తుండొచ్చు, ప్రమోషన్ కోసం వెయిట్ ఉండొచ్చు, గ్రోత్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు అనుకుంటున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ మీకు జరుగుతాయి. బట్ దానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం డిలే అవుతుంది. డిలే ఎందుకంటే కూడా
అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చాలామంది డెసిషన్స్ ఇక్కడ జరగాల్సిన ఉన్నాయి. సో మోస్ట్లీ నాకు కెరియర్ అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే చాలామంది డెసిషన్ తీసుకోవడానికి, ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి, అంటే మీకు ఒక న్యాయం చేయడానికి, ఆర్ఎల్స్ మీకు మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అది ఇవ్వడానికి వాళ్ళు చాలా డీప్గా థింక్ చేస్తున్నారనమాట. అందుకనే కొంచెం డిలే అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో మీరు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది కావాలని, అది ఖచ్చితంగా అవుతుంది. మీకు న్యూ బిగినింగ్ వస్తుంది, అబండెన్స్ వస్తుంది, గ్రోత్ వస్తుంది. దానివల్ల మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వచ్చు, లేదా ఆ న్యూస్ మీకు తెలిసాక ఒక ప్లేస్కి ఆర్ ఒక ఏమంటారు ఒక మంచి ప్లేస్కి మీరు వెకేషన్కు అలా ట్రావెల్ చేయడం నాకు కనిపిస్తుంది. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. అలాగే ఒక న్యూ ఆఫర్, ఎమోషనల్గా కూడా రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్లో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ప్రాక్టికాలిటీ అనేది మీలో వస్తుంది అనమాట. ఇక్కడ చాలా చాలా అబండెన్స్ వస్తుంది, మీకు చాలా గ్రోత్ వస్తుంది. ఎవరైనా కెరియర్లో స్టక్ అయి ఉంటే, కెరియర్లో ఒక ఇంక్రిమెంట్ కోసమో ప్రమోషన్ కోసమో చూస్తుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఒక రెప్యుటేషన్ వస్తుంది అనమాట. బికాస్ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సిచ్యువేషన్లో. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓవర్ థింక్ చేయకుండా, స్టాగ్నెంట్గా ఉండకుండా మీకు వచ్చే ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు మిస్ అయిన వాటిని గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ వెనుక వచ్చే ఆపర్చునిటీస్ గురించి ఆలోచించట్లేదు. సో జస్ట్ కామ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. మీకు జరగాల్సిన గ్రోత్, జరగాల్సిన స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో వస్తుంది. ఓకేనా? సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 of Wands. Universe, please clarify why 9 of Wands here. Why 9 of Wands? Please clarify. Oh my God, 9 of Swords. Okay. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, మీరు ఏదో సిచ్యువేషన్లో చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ సారీ అండి. సో ఏదో సిచ్యువేషన్లో మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే మీకు ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లే, కన్ఫ్యూజ్ ఉన్నారు, గివప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో అలా గివప్ ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు, అలానే గివప్ ఇవ్వాలి అని కూడా అనుకోవట్లేదు, అలానే హార్డ్ వర్క్ చేద్దామని కూడా అనుకోవట్లేదు. బికాజ్ మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీకు ఒక బ్యాలెన్స్ కావాలి, ఒక క్లారిటీ కావాలి. సో దేనికోసం అయితే మీరు డీప్గా థింక్ చేస్తున్నారో, మీకు ఎలా అంటే రాత్రులు నిద్ర పట్టకుండా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కోసం మీరు డీప్గా థింక్ చేస్తున్నారు. సో ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. బికాజ్ మీరు కనుక ఒక సిచ్యువేషన్లో డీప్గా ఓవర్ థింక్ చేస్తూ రాత్రి నిద్రపోకుండా కూడా దానికోసం ఆలోచిస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది. అండ్ ఆల్సో దానివల్ల ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ వస్తుంది మీ లైఫ్లో. ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. బట్ మీకు న్యూ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ మీకు వస్తుంది. బట్ దానికి చాలా చాలా టైం పడుతుంది. బికాజ్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరైతే ఎంత పెయిన్ ఫీల్ అవుతూ, బ్యాక్ స్టాపింగ్ ఫీల్ అవుతూ రాత్రులు నిద్రపోకుండా ఓవర్ థింక్ చేస్తున్నారో, మీరు ఓవర్ థింక్ చేయకండి. హీల్ అవ్వాలి ఫస్ట్. మీరు అనుకుంటుంది సార్ట్అవుట్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. మీకు కావాల్సిన క్లారిటీ వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. అది ఎంత టైం అనేది మనకు తెలీదు. మీరుండే ఎనర్జీస్ని బట్టి మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారనమాట. సో అందుకనే మీరు ఇంత సాడ్ ఎనర్జీలో ఉండకూడదు. సో ఎవరైతే నిద్రలు మానుకొని ఒక పర్సన్ గురించి, ఒక సిచ్యువేషన్ గురించి డీప్గా థింక్ చేస్తున్నారో ఆ డీప్ థింకింగ్ నుంచి బయటికి రండి. అప్పుడే మీకు కావాల్సిన పాజిటివ్ గ్రోత్ అనేది మీరు అనుకుంటున్న సిచ్యువేషన్లో వస్తుంది. బికాజ్ మీ క్లారిటీ ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది. అది రావాలి అంటే మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి. ఓకే, సో అదనమాట. ఇది ఎస్పెషల్లీ ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ చాలామంది హీల్ అవ్వాలండి. బికాజ్ నాకు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ నేను చూశాను. చాలా పెయిన్ఫుల్
సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. బట్ అలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉంటే మీరు గుడ్ థింగ్స్ని, పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేయలేరు. సో అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో సెల్ఫ్ లవ్ గురించి యాక్చువల్లీ ఒక వీడియో చేస్తాను నేను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నేను రీడింగ్ చేస్తుంటే ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉంటే మీరు పాజిటివ్ని అస్సలు అట్రాక్ట్ చేయలేరు. సో సెల్ఫ్ లవ్ గురించి ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. అది మీకు యూజ్ అవుతుంది అండ్ మీరు హీల్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో చూద్దాం, ఒకరోజు ఆ వీడియో కోసం ప్లాన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 of Cups చూద్దాం. మరి 5 of Cups చాలా రిగ్రెట్ అవుతున్నారు, హోప్లెస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెస్ ఫీల్ అవుతున్నారు ఏదో సిచ్యువేషన్లో, ఏదో పర్సన్ గురించి. మరి అదేంటో చూసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై 5 of Cups here. Please clarify why 5 of Cups here. Universe please clarify. 3 of Swords. ఓకే, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, చాలా హోప్లెస్ ఫీల్ అవుతున్నారు. మోస్ట్లీ ఇది నాకు రిలేషన్షిప్ అనిపిస్తుంది. బికాజ్ మీరు చాలా హార్ట్ బ్రోకెన్ ఫీల్ అయ్యారు. మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా నో కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, లేదా మీకు ఏదో ఒక పెద్ద బ్రేకప్ ఆర్ గొడవ, కాన్ఫ్లిక్ట్ వచ్చి దానివల్ల మీరు హార్ట్ బ్రోక్లో ఉన్నారు. సో అందుకనే మీరు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ అగైన్ మీకు ఒక న్యూ క్లారిటీ అనేది మీ లైఫ్లో వస్తుంది. బట్ అది రావడానికి టైం పడుతుంది. బట్ అది జరగాలి అంటే, ఒక న్యూ బిగినింగ్ అవ్వాలి అంటే మీరు చాలా హీల్ అవ్వాలి. అండ్ ఆల్సో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సిచ్యువేషన్లో. మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది, మీరు అనుకుంటున్నది అవుతుంది. మోస్ట్లీ నాకు ఇక్కడ ఎలాంటి మెసేజ్ వస్తుందంటే, మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి సమ్ మ్యారేజ్ కోసం ఒక సినారియో వచ్చి దానివల్ల మీరు హార్ట్ బ్రోక్లో ఉండుంటే కనుక, అంటే లైక్ మ్యారేజ్ మీ పేరెంట్స్ ఒప్పుకోక, మీ రిలీజియన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా క్యాస్ట్ వల్ల ఇష్యూస్ అయి ఉండొచ్చు, దానివల్ల మీరు హార్ట్ బ్రోక్లో ఉండుంటే ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి. మీరు అనుకుంటున్న పర్సన్ తోటి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అది చాలామంది చేతిలో ఉందండి. బికాజ్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ హ్యావ్ టు టేక్ డెసిషన్ అనమాట. సో అందుకనే ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆ బ్యాలెన్స్ రావడానికి, ఆ న్యూ బిగినింగ్స్ జరగడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మ్యారేజ్ కోసం ఎస్పెషల్లీ ఎవరైతే చూస్తున్నారో ఆ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ అనమాట. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఒప్పుకొని అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ వస్తుంది. బట్ దానికి కూడా చాలా చాలా టైం పడుతుందండి. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5 సినారియోస్ చూశాను నేను. 5 సినారియోస్లో ఒక 2 or 3 సినారియోస్ అవి జరగడానికి చాలా టైం తీసుకుంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో, ఎంత లో ఎనర్జీలో ఉన్నారో. సో ఇంత లో ఎనర్జీలో, ఇంత హోప్లెస్ సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు. ఇలా కనుక మీరు ఉంటే ఖచ్చితంగా తొందరగా మీ పాజిటివ్ని అట్రాక్ట్ చేయలేరు. సో కమ్అట్ ఫ్రమ్ దిస్ లో ఎనర్జీస్. ఓకేనా? సో ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి జరుగుతుంది. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో యూనివర్స్ మీకు అది చెప్పాలనుకుంటున్నారు. అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, 8 of Cups. ఓకే, యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై 8 of Cups హియర్. Why 8 of Cups? What you want to give message to my collective universe? Please clarify how you want to give 8 of Cups. Death, ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, 5 of Wands. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, చాలా చాలా స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఫ్యూచర్ కోసం మోస్ట్లీ ఇది నాకు ఒక లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కనిపిస్తుంది నాకు. సో ఇఫ్ ఇన్ కేస్ అది రిలేషన్షిప్ అయి ఉంటే మీరు సమ్ బ్రేకప్ ఆర్ ఇంకా నాకు ఎందుకు ఈ రిలేషన్షిప్ అని వాకవే చేయాలి అని మీరు డిసైడ్ అయ్యి ఉంటే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇంకా మూవ్ ఆన్ అయిపోదాము,
ఇది సెట్ అవ్వదు అని అనుకుంటున్నారో, ఏదైతే గొడవలు అయ్యాయో, ఏదైతే స్టక్ సిచ్యువేషన్ వచ్చిందో మీ మధ్యలో, ఏదైతే కన్ఫ్యూజన్ మీలో మొదలయ్యిందో, ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయ్యి మీకు ఒక సక్సెస్ వస్తుంది. బికాజ్ మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. ఇక్కడ ఎండ్ అయింది అంటే ఇంకేదో న్యూ బిగినింగ్ ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో మీరెవరు కూడా ఈ వాకింగ్ అవే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏం బాధపడకుండా డిప్రెస్ అవ్వకుండా ఈ స్టక్ ఎనర్జీస్లోంచి బయటికి రావాలి. బికాజ్ యూనివర్స్ మీకు ఏదో ఇంతకన్నా బెటర్ది ఇవ్వబోతున్నారు, అంతకన్నా మంచి సక్సెస్ ఇవ్వబోతున్నారు. ఫ్యూచర్ మీకు చాలా పీస్ఫుల్గా ఉండబోతుంది. మీకు లక్ ఫేవర్లోకి రాబోతుంది. మీరు ఒక మంచి సిచ్యువేషన్లోకి వెళ్తారు. బ్రేకప్ అయితే రీయూనియన్ అవుతారు, ఆ రిలేషన్షిప్ హీల్ అవుతుంది, మళ్ళీ మీరు కలుస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో ఎస్పెషలీ ఇది కూడా ఎవరైనా మూవ్ ఆన్ అయిపోదాం అన్న సిచ్యువేషన్లో ఉండి వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఈ మెసేజ్ మీకోసమే. సో మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. సో జస్ట్ బీ పాజిటివ్ అండ్ బిలీవ్ ఇన్ యూనివర్స్. ఓకే, సో అది. అండ్ ద లాస్ట్ వన్ చూసేద్దాము, క్వీన్ ఆఫ్ వాండ్స్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై క్వీన్ ఆఫ్ వాండ్స్ హియర్. వై క్వీన్ ఆఫ్ వాండ్స్? వావ్, ద ఎంప్రెస్, వెరీ నైస్. వావ్, 10 of Pentacles. Okay. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంప్రెస్ ఏం చెప్తున్నారంటే, ఎవరో కానీ మీలో వీడియో చూసే వాళ్ళలో చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారండి. ఎస్పెషల్లీ లేడీస్ అయి ఉండొచ్చు, అంటే జెంట్స్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఎస్పెషల్గా లేడీ ఎనర్జీస్ నాకు ఎక్కువ వస్తున్నాయి. మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్, చాలా ఇండివిజువల్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇది మేల్కి కూడా వస్తుంది, బట్ ఒక 70% లేడీస్కి రెజనేట్ అవుతుంది, ఒక 30% జెంట్స్కి రెజనేట్ అవుతుంది. బికాజ్ ఎనర్జీస్ అంత హైలీ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. బట్ ఇది మేల్కి రెజనేట్ అవ్వదని ఏం లేదు, మేల్కి కూడా రెజనేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు చాలా స్ట్రాంగ్ అండ్ ఇండివిజువల్, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. మోస్ట్లీ నాకు కెరియర్ వైజ్ కనిపిస్తుంది. సో కెరియర్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఒక అబండెన్స్ కావాలి, ఒక స్టెబిలిటీ రావాలి, ఒక గ్రోత్ రావాలి అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఆ వెయిటింగ్ ఎనర్జీ అనేది క్లోజ్ అయిపోతుంది. బికాజ్ సమ్హౌ ఆర్ అదర్ వే మీకు చాలా ఫాల్ డౌన్ అయిపోయింది అనమాట మీ లైఫ్. అంటే ఇప్పటి వరకు పీస్ఫుల్గా ఉన్న లైఫ్ ఒకేసారి తలకిందులుగా అయిపోయిన ఫీలింగ్ మీకు వచ్చింది ఎవరికో కానీ. అందుకనే మీరు స్టెబిలిటీ కోసం, లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ప్రెగ్నెన్సీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అందుకనే నేను లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వింటారు. మోస్ట్లీ ఒక 3 weeks to 3 months లోపల వింటారనమాట. సో అదొక మేజర్ చేంజ్ మీ లైఫ్లో రాబోతుంది. అండ్ కెరియర్ కోసం చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు అనుకుంటున్న గ్రోత్, సక్సెస్ వస్తుంది. బికాస్ మీరు లైఫ్ ఆల్ ఆఫ్ ద సడన్ మీకు ఫాల్ డౌన్ అయిపోయింది అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సిచ్యువేషన్లోకి మీరు వస్తారు అని చెప్పి. అంటే లైక్ ఏదో ఎవరో కట్టి పడేసినట్టుగా మీరు ఫీల్ అయ్యారు. నా లైఫ్ ఏమవుతుందో ఏంటో అనే భయంతో మీరు ఉన్నారనమాట ఇన్ని రోజులు. బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ పొజిషన్లోకి మీరు వస్తారు, మీకు కావాల్సిన గ్రోత్ మీకు వస్తుంది. బికాజ్ మేజర్ కమ్యూనికేషన్ రాబోతుంది. మీరు ఏదైతే నిలబెట్టుకోవాలనుకున్నారో అది మీరు నిలబెట్టుకుంటారు. దానివల్ల ఎన్లైట్మెంట్, సక్సెస్, గ్రోత్, హ్యాపీనెస్ అనేది మీకు రాబోతుంది. బికాజ్ మీరు ఒక మంచి బెటర్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో దట్ ఒక క్లారిటీతో వెరీ బ్యూటిఫుల్, చాలా అబండెన్స్, చాలా ఇండిపెండెన్స్ అనేది మీకు వస్తుంది. చాలా ఇండివిజువల్ గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు. బికాస్ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సిచ్యువేషన్లో కూడా. సో చాలామంది ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అగైన్ ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది మీరు అనుకుంటున్న ఆఫర్ రావడానికి. బికాజ్ సమ్ ఆర్ అదర్ వే కొంచెం సిచ్యువేషన్ టఫ్ అయింది ఇక్కడ, అందుకనే డిలే అవుతూ వచ్చింది. బట్ ఆ డిలే అయినా కూడా మోస్ట్లీ చెప్తున్నాను కదా, 3 weeks నుంచి 3 months లోపల ఇది క్లోజ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 60% 3 weeks లోపలనే ఇది క్లోజ్ అవుతుంది. చాలామందికి ఆ గ్రోత్, అబండెన్స్ అనేది కెరియర్ వైజ్ చూస్తారు. ఓకేనా? బికాజ్ ఇది ఓన్లీ కెరియర్ వైజ్ నాకు కనిపిస్తుంది. సో అందుకనే చెప్తున్నాను. ఓకే, సో ఓవరాల్గా ఇన్ని సినారియోస్ చూసినాము. ఆల్మోస్ట్ 8 scenarios కనిపిస్తున్నాయి ఇక్కడ. సో వీటన్నిటికీ ఏంటంటే, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి. మీరు ఏది కావాలనుకుంటున్నారో యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఇక్కడ సినారియోస్ ఉన్నాయో, ఏ సినారియో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సినారియోస్ని క్లియర్ అవుట్ చేయడానికి యూనివర్స్ మీకు మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. దట్ ఐఎమ్ హియర్,
నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను. మీరేం బాధపడొద్దు. మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి, పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటకు రావాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో అది నేను మీకు ఇస్తాను అని యూనివర్స్ మీకు అష్యూర్ చేస్తున్నారు. సో అందుకోసమనే ఈ రీడింగ్ చేయాల్సి వచ్చింది. ఐ హోప్ మీకు ఈ 8 సినారియోస్లో ఏదో ఒక సినారియో కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఏ సినారియో కనెక్ట్ అయిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. చెప్తేనే అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అని చెప్పి. బికాస్ ఈ మధ్య వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల. సో ఇలాంటి వీడియో సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ నన్ను కూడా ఫోర్స్ చేస్తున్నారు మెసేజ్ పంపించమని. బికాస్ నా సబ్స్క్రైబర్స్, నా సోల్మేట్స్ మీకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది, ఎవరెవరికి ఏ సినారియో కనెక్ట్ అయింది అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రమ్ హియర్ 1 2 3 4 5 6 7 8 సో 8 సినారియోస్లో ఎవరికి ఏ సినారియో కనెక్ట్ అయిందని నాకు ఖచ్చితంగా చెప్పండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. అండ్ ఈ రీడింగ్ మీకు కావాలా వద్దా నెక్స్ట్ టైం అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది చాలా చాలా మేజర్ ఇంపార్టెంట్ రీడింగ్ ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్లో. సో ఇది కనుక మీకు యూజ్ అయి ఉంటే ఇలాంటి వీడియోస్ మనం రెగ్యులర్గా చేద్దాము. సో దట్ మీకు లైఫ్కి యూజ్ అవుతుంది, సిచ్యువేషన్ని అర్థం చేసుకునే స్కోప్ అనేది వస్తుంది. ఓకేనా? సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మన ఛానల్ గ్రో అవ్వాలి ఇంకా. బికాజ్ ఇంకా మనం 2000 సబ్స్క్రైబర్స్లోనే ఉన్నాము. ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ రావాలి, మనకి వ్యూస్ రావాలి. సో ఆ సపోర్ట్ మీ దగ్గర నుంచే రావాలి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వ్యూస్ ఎక్కువ తీసుకురండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. సో దట్ ఇలాంటి వీడియోస్ మనకి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అదొక్కటి గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.